వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు మనము ఈ వీడియోలో సిల్వర్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. సో నిన్న శుక్రవారము అండ్ ఆదివారము సిల్వర్ వచ్చేసి దాదాపుగా 1,20,000 వరకు కరెక్షన్ రావడం జరిగింది. సో అంటే కంటిన్యూగా మనకి డౌన్ సర్క్యూట్ కొడుతుంది. సో డౌన్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదన్నట్టు. అంటే ప్రతి ఒక్కరూ అమ్మడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ కొందాము సిల్వరు తక్కువ రేట్‌లో ఉంది. సో, అనే పాయింట్ ఆఫ్‌లో ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో, దానివల్ల ఇది డౌన్ సర్క్యూట్ ఉంటుంది. అప్పర్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఎవరు అమ్మడానికి ఇంట్రెస్ట్ లేరన్నట్టు. సరే. ఇప్పుడు సిల్వర్ ఇక్కడి నుంచి ఎంత వరకు పెరుగుతుంది లేదా ఎంత వరకు తగ్గుతుంది అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడట్లేదు. కానీ సోమవారము, మంగళవారము మార్కెట్‌లో ఏం జరగబోతుంది సిల్వర్‌లో? ఇలా ఒక అనాలిసిస్ చూద్దాం. ఇది సింపుల్ అనాలిసిస్. ఎలా ఆలోచిస్తున్నామంటే నేను టెక్నికల్‌గా డిస్కషన్ చేయట్లేదు. కానీ ఆన్‌లైన్‌లో గనుక మనము కమోడిటీ ట్రేడింగ్‌లో ఒక సిల్వర్ మైక్రో 1 కేజీ సిల్వర్ కొనడానికి మనకి శుక్రవారం వరకు మనకున్న ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అంటే 1,20,000. సో 1,20,000 గనుక ఉంటే మనము ఒక సిల్వర్ మైక్రో అంటే 1 కేజీ సిల్వర్‌ను మనము హోల్డింగ్‌లో పెట్టుకోవచ్చు. అంటే అది బైలో గాని, సెల్‌లో కానీ. సో ఫిజికల్‌గా సిల్వర్ కొనలేని వాళ్ళు ఆన్‌లైన్‌కొచ్చేసి ఆన్‌లైన్‌లో కొంటారు. లేదా ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా ఆన్‌లైన్‌లోనే ట్రేడింగ్ చేస్తున్నారు. సో మార్జిన్ మనీ వచ్చేసి మనకి 1,20,000. అంటే శుక్రవారం రోజు మన దగ్గర ఒక 2,00,000 రూపీస్ ఉంది అని అనుకోండి. మనం ఒక సిల్వర్ కొనడానికి ఎలిజిబుల్. ఆ రోజే మనకు ట్రేడింగ్ లాస్ జరిగింది కాబట్టి లాస్‌లో ఎగ్జిట్ కాకుండా సరే రేపు వెయిట్ చేస్తే మనకు ఇంకా పెరగకపోతుందా అనే ఉద్దేశంలో బై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే హోల్డింగ్ చేసిన వాళ్ళు అలానే ఉన్నారు. అలా శుక్రవారమే కాకుండా గురువారము, బుధవారం అంటే జనవరి 22 నుంచి దాదాపుగా పర్చేజ్ చేసినోళ్ళు లిస్ట్ అంతా బైలో అలానే ఉన్నారు. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోకుండా. సో ఆల్ ఆఫ్ సడెన్ ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందో అక్కడి నుంచి మనకు ఫ్రైడే రోజు డౌన్ ఒకసారి చూపించాడు. నైట్ 9:00 ఒక సింపుల్ డౌన్ చూపించాడు. డౌన్ చూపించేసి మళ్ళీ వెంటనే పైకి తీసుకొచ్చాడు. సో అక్కడ కస్టమర్‌లకి ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది అనంటే ఓకే. 4,27,000 నుంచి కింద పడ్డా కూడా 3,60,000 వరకు దాదాపుగా వచ్చినా మళ్ళీ 4,10,000 వరకు చేరుకుంది. సో పడితే పెరుగుతుంది. సో సిల్వర్‌కి డిమాండ్ ఉంది. సో ఎన్నో యూట్యూబ్ ఛానెల్ చూసాము. ఎంతోమంది అనలిస్టులు చెప్తున్నారు. ఫిజికల్‌గా కొన్నా గూడా బానే ఉంటుంది. ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసినా బానే ఉంటుంది. 5,00,000కి అవుతుంది, 7,00,000కి అవుతుంది అనే ఉద్దేశంలో అక్కడ హోల్డ్ చేశారు. సో, శుక్రవారం రోజు రాత్రి శుక్రవారం నుండి గూడా ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కొంతవరకు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించినా చివరాఖరికొచ్చేసరికి ఎవరు యావరేజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ నేను ఇంపార్టెంట్‌గా డిస్కషన్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే మండే రోజు ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్ రూ. 2,00,000 గనక మీ అకౌంట్‌లో ఉండి శుక్రవారం రోజు గనక మీరు ట్రేడ్ తీసుకుంటే, ఆ రోజుకే దాదాపుగా 70,000 లాస్ చూపిచ్చింది. అంటే మీ అకౌంట్‌లో 1,30,000 వరకు ఉంది. స్టిల్ 1,20,000 మార్జిన్ కాబట్టి క్యారీ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మీరు క్యారీ చేసుకున్నారు. ఆదివారం రోజు ట్రేడింగ్ ఓపెన్ కాగానే డౌన్ సర్క్యూట్ కొట్టింది. సో, డౌన్ సర్క్యూట్ కొట్టడానికి ఫస్ట్ కారణం ఏంటనంటే మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డౌన్ ఉండొచ్చు. అది పక్కన పెట్టేసేయండి. ఆల్రెడీ బ్రోకర్ మార్జిన్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు రూ. 1,00,000 ట్రేడింగ్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర రూ. 2,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌లో ఆల్రెడీ 70,000 లాస్ అయిన తర్వాత మీ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్సు 1,30,000 మాత్రమే. అంటే అక్కడి నుంచి 10,000 పడగానే మీ మార్జిన్ నెగెటివ్‌లోకెళ్తుంది. సో, యాస్ పర్ బ్రోకర్ ప్రకారంగా ఏ అకౌంట్ నెగెటివ్‌లో ఉండకూడదు. సో, ఎప్పటికప్పటికి ఫుల్ మార్జిన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో, ఆ పాయింట్ ఆఫ్‌లో మార్కెట్ ఇలా పడగానే
స్క్వేర్ ఆఫ్‌లు స్టార్ట్ అయ్యాయి. సో, స్క్వేర్ ఆఫ్ ఎప్పుడు మార్కెట్ రేట్‌లో అవుతుంది. సో, లిక్విడిటీ లేని కారణంగా డైరెక్ట్‌గా డౌన్‌లో ఓపెన్ అయిపోయింది. స్టిల్ అలా 3% అప్ టు 9% దాకా కొట్టేశారు. స్టిల్ ఇంకా పొజిషన్స్ చాలా మందికి సిల్వర్ మైక్రోలు లాస్‌లో ఉన్నాయి. వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ నెగెటివ్ కూడా చూపిస్తుంది. అండ్ ఆదివారం పర్టిక్యులర్‌గా ఒక సిల్వర్ మైక్రో మార్జిన్ వచ్చేసి రూ. 2,00,000 అడిగారు. అంటే ఆల్రెడీ రూ. 2,00,000 ఉన్న అకౌంటు 70,000 లాస్ వచ్చేసి ఇవాళ ఒక 10,000 లాస్ తీసిన తర్వాత మార్జిన్ బ్యాలెన్సే రూ. 2,00,000 అడిగినప్పుడు అక్కడ బ్యాలెన్స్ ఎక్కడుంది? సో, బ్యాలెన్సే లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని అకౌంట్స్‌ను స్క్వేర్ ఆఫ్‌లోకి పంపించేశారు. సో, రేపొచ్చేసిన తర్వాత రేపు ఒకవేళ 1,20,000 బ్యాలెన్స్ ఉంది అనుకుందాం. అంటే మార్జిన్ తీసుకోవడానికి ఈ రోజైతే సరే సండే రోజు ఓపెన్ చేశారు కాబట్టి ఈ సిట్యుయేషన్‌లో రూ. 2,00,000 మార్జిన్ అడిగాడు. సో, సోమవారం మళ్ళీ రీబ్యాక్ వచ్చేసి 1,20,000 మార్జిన్ అనుకుందాం. సో, 1,20,000 మార్జిన్ అనుకున్నా కానీ సోమవారం మార్నింగ్ మీరు అకౌంట్‌లో బ్యాలెన్స్ యాడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంత లాస్ వచ్చిన తర్వాత మనం పొజిషన్ క్లోజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపము. ప్లస్ డబ్బులు తీసుకురావడానికి ఇబ్బందవుతుంది. సో, ఈ పాయింట్ ఆఫ్‌లో 9:30 నుంచి 10:20 వరకు పొజిషన్స్ స్క్వేర్ అప్ అవుతూనే ఉంటాయి. సో, వీళ్ళు స్క్వేర్ అప్ కొట్టినా కానీ అక్కడ బై చేసేవాడు లేకపోతే పొజిషన్స్ క్లోజ్ కావు. అదే ఆదివారం రోజు జరిగిన విషయం. ఎన్నో అకౌంట్స్ డెబిట్‌లు, నెగెటివ్‌లో ఉన్నా కానీ పొజిషన్స్ క్లోజ్ కాకపోవడానికి కారణం ఏంటంటే బై చేయడానికి ఏ ఒక్క పర్సన్ ఇంట్రెస్ట్‌గా లేడు. అంటే ఇక్కడ ఎంతో మంది అకౌంట్స్‌ని స్క్వేర్ అప్ చేయాల్సిన క్వాంటిటీస్ ఉన్నాయి. ఎంతో మంది బయింగ్‌లో ఉన్నారు. ఎవరు? రిటైల్ క్లయింట్స్. ఈ రిటైల్ క్లయింట్స్ పొజిషన్స్ క్లోజ్ అవుతే ఇంకా పడొచ్చు. లేదా పానిక్ సెల్లింగ్ జరగొచ్చు. అంటే ఇక్కడొక బై, అక్కడొక సెల్ అంటే ఇంత దూరంలో డిఫరెన్స్ రావచ్చు. సో, మండే మార్నింగ్ జరిగే ఫస్ట్ పరిస్థితి ఏంటంటే బ్యాలెన్స్. నెగెటివ్ బ్యాలెన్స్‌లో ఉన్న ప్రతి ఒక్క అకౌంట్‌లో అమౌంట్ యాడ్ చేసుకుంటేనే వాళ్ళ పొజిషన్ ఉంటుంది. లేదంటే దే ఆర్ క్లోజింగ్ యువర్ అకౌంట్స్. సో, మండే రోజు బై డిఫాల్ట్ లిక్విడిటీ తయారు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, స్క్వేర్ అప్ వెళ్ళిన వాళ్ళు సరే ఎంతో కొంత యాడ్ చేసుకొని మళ్ళీ పొజిషన్ కొందాం అనుకునే వాళ్ళుంటారు. ఇప్పటి వరకు వెయిట్ చేసి కొనుక్కుందాం అనేవాళ్ళు కొత్తగా ఫ్రెష్‌గా ఇప్పటి వరకు సిల్వర్ చేయని వాళ్ళు ఇప్పుడు సిల్వర్‌కొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సో, ఈ కొత్త వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే పాత వాళ్ళకు లిక్విడిటీ దొరుకుతుంది. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వీళ్ళు కాకుండా ఇప్పటి వరకు ఇంకా సిల్వర్ మైక్రోలు కొనని వాళ్ళుంటారు. అంటే సిల్వర్‌లో ఆన్‌లైన్‌లో తీసుకోలేని వాళ్ళుంటారు. రేట్ తగ్గింది కదా! అని వాళ్ళొచ్చి ఇప్పుడు బై చేస్తే మీకు లిక్విడిటీ దొరుకుతుంది. అంటే మీరు అమ్మితే ఇప్పుడు వాళ్ళు బై చేస్తారు. సో, వాళ్ళ బై పైనే ఇప్పుడు మీ పొజిషన్స్ ఆధారపడి ఉంటాయి. సో, ఎఫ్ఐఎస్, డిఏఎస్ వాటెవర్‌ని పక్కకు పెట్టేసండి. ఫ్రెష్ బ్లడ్ రావాల్సిందే లేదా స్క్వేర్ అప్ కావాల్సిన క్వాంటిటీస్ ఎవరి దగ్గరన్నా బల్క్ బయింగ్ దొరకాలి. అప్పుడే ఈ అకౌంట్ సెటిల్‌మెంట్స్ అన్నది కరెక్ట్‌గా జరుగుతుంది. సో, మార్జిన్ ఒకవేళ 1,20,000 కాకుండా సోమవారం రోజు అదే 2,00,000 మార్జిన్ అడిగాడనుకోండి. ఈవెన్ 3,00,000 పెట్టుబడి ఉన్నోళ్ళకి కూడా ఆల్రెడీ 1,20,000 లాస్‌లో ఉంటుంది. రూ. 2,00,000 మార్జిన్ మెయింటైన్ చేయాల్సొస్తుంది. ఆ పాయింట్ ఆఫ్‌లో కూడా కష్టమే. ఎందుకంటే 2,00,000 దీనికే వెళ్ళిపోయింది. 1,00,000 లాస్ ఎళ్ళిపోయింది. 3,00,000 ఇక్కడనే ఎళ్ళిపోయింది. అంటే ఒక పోర్షన్ ఆ పరిస్థితిలో ఉన్నోళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సో, లిక్విడిటీ అంటే ఇది. సో, ఈ లిక్విడిటీ కారణంగా కూడా మార్కెట్ డౌన్ కావచ్చు. మార్కెట్‌లో లేదా పొజిషన్స్ మూవ్ కావచ్చు. సో, జనరల్‌గా వచ్చేసి సిల్వర్ 9% మాక్సిమం రాగానే క్లోజ్ చేస్తారు. వెరీ రేర్ కేస్ అది 20% దాకా కూడా వెళ్ళింది. సో, డిపెండ్స్. అది హైయెస్ట్. సో, ఎవరం ఊహించలేము. కాబట్టి మార్జిన్ మనీ మెయింటైన్ చేసుకున్న వాళ్ళు కూడా ఎవరు ఊహించలేరు కాబట్టి అలా జరిగింది. ఇదే విషయము కరోనా టైమ్‌లో కూడా జరిగింది. కరోనా టైమ్‌లో ఏం జరిగిందంటే క్రూడ్ ఆయిల్ ఫస్ట్ టైమ్ నెగెటివ్‌లో ట్రేడ్ అయింది. మనం ఎవరం కూడా ఒక ఫ్యూచరు దాదాపు జీరో అవుతదని అనుకోము. అలాంటిది నెగెటివ్‌లో కూడా ట్రేడింగ్ జరిగింది. అంటే అలాంటి స్కోప్స్ మన కమోడిటీలో
చాలా ఉన్నాయి. సో, కాబట్టి పొజిషన్స్ హెడ్జింగ్ ఏసుకోవడానికి ప్రయత్నించండి. హెడ్జింగ్ ఏంటి అనంటే, మీకు ఖచ్చితంగా ప్రాఫిట్స్‌ని స్టాప్ చేసేసి, లాస్‌ను కంట్రోల్ చేస్తుంది. సో, హెడ్జింగ్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించరంటే, మాక్సిమం ప్రాఫిట్‌ను ఇది లాక్ చేస్తుంది. సో, దానివల్ల ఎవరు దీని మీద హెడ్జింగ్ పైన ఇంట్రెస్ట్ చూపించరు. సో, సింపుల్ హెడ్జింగ్ ఏంటి అంటే, ప్రెజెంట్ కాంట్రాక్ట్ మీరు బైలో ఉండి, నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ సెల్లింగ్‌లో ఉండండి. మీకు ఆల్‌మోస్ట్ ఆల్ హెడ్జింగ్‌లో ఉంటుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్ కూడా తగ్గుతుంది. సో, అక్కడ హై రేట్ ఉంది. సో, దానివల్ల ఇదవుతుంది అనంటే ఎప్పుడైతే మీకు ప్రాబ్లమ్ అనిపిస్తుందో, ప్రాబ్లమ్ అయినప్పుడు ఆ సైడ్‌కెళ్ళండి. సో, ఆ తర్వాత మీరు బ్యాలెన్స్ యాడ్ చేసుకోండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ పొజిషన్ స్క్వేర్ అప్స్ పోవడము, ఇన్‌స్టెడ్ ఆఫ్ లాస్ అవుతుంటే ఈ పొజిషన్ కట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. సో, సిల్వర్ మైక్రోలో ఇంకోటేంటంటే మనకు ఆప్షన్స్ ట్రేడింగ్ లేదు కాబట్టి, సో, మనం ఇంకా దాన్ని హెడ్జ్ చేసే పొజిషన్‌లో లేము. పోనీ సిల్వర్ మినీ చేశామనుకుందాం. కానీ మీరు గనుక సిల్వర్ మినీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తే ఏటీఎం ఆప్షన్స్ కూడా అవైలబుల్‌గా లేవు. లాస్ట్ 1 వీక్ నుంచి మీరొకసారి చూడండి ఏటీఎం దగ్గర పొజిషన్స్‌ని అంటే ఆహ్, స్ట్రైక్ ప్రైస్‌లని ఇవ్వలేదు. సపోజ్ 4,20,000 దగ్గర ట్రేడ్ అవుతుందంటే 4,30,000 సార్ 4,50,000 5,00,000 ఓపెన్ అయ్యి ఉండాలి. లేవు. సో, హెడ్జింగ్ యేసుకునే పరిస్థితి లేకుండా చేసి దారుణంగా పడేశారు. చాలా మంది సిల్వర్ మినీ చేసే వాళ్ళకి ఆలోచన ఉంటుంది. హెడ్జింగ్ చేసుకోవచ్చు ఆడికెళ్ళేసి. కానీ ఇవి దొరకనప్పుడు ఏం చేస్తారు? ఆ టైంలో వచ్చేసి పుట్లు కొనలేరు కొంతమంది. సో, ఎప్పుడు గూడా మనకు ఔట్ ద మనీ ఉంటేనే మనకి లిక్విడిటీ దొరుకుతుంది. అదే విధంగా చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో, మండే రోజు చేయాల్సిన పనేంటంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బ్యాలెన్స్ ఉంటే పొజిషన్స్ స్క్వేర్ అప్ కాకుండా ఉంటాయి. సో, ఒకవేళ గనక బ్యాలెన్స్ లేని అకౌంట్స్ కొట్టేస్తే డెఫినెట్‌గా మార్నింగే మనము ఇంకొక డౌన్ ట్రెండ్ చూడొచ్చు. సో, చాలా మంది రిటైల్ కస్టమర్స్ మండే మార్నింగ్ కల్లా స్క్వేర్ అప్‌లో ఉంటారు. సో, బ్యాలెన్స్ యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. హెడ్జింగ్ ఏసుకోవడానికి ప్రయత్నించండి. అనాలిసిస్ చేయండి. సో, ఆల్ ఆఫ్ సడెన్ ఎందుకు పడింది అనే దాన్ని పక్కన పెట్టేసి, అసలు పొజిషన్ లాస్‌లోకెళ్తుంటే మనం ఏం చేయొచ్చు అని ఆలోచించండి. సో, ఇది సిల్వర్ గురించి ఇన్ఫర్మేషన్. సో, లిక్విడిటీ అనేది మండే రోజు డెఫినెట్‌గా దొరుకుతుంది. సేమ్ మళ్ళా 3,50,000 వస్తదా? 4,00,000 వస్తదా? అంటే టెక్నికల్స్ ఇప్పుడు ఏవి చూపించట్లేదు అంత దూరం రావడానికి. మేబీ ఇట్లనే బై లక్ పడ్డట్టుగా మళ్ళీ రివర్స్ ట్రేడింగ్ అవుతదంటే మేబీ కావచ్చు. కానీ చాలా వరకు కూల్ కావడానికి ఛాన్స్ ఉంది. అంటే దగ్గర ఇక్కడిక్కడనే ట్రేడింగ్ జరగొచ్చు. అదే 3,50,000కి వెళ్ళినా గూడా ఒకవేళ ఆల్రెడీ జాన్ 22 నుంచి 3,50,000 పైనే ట్రేడ్ అవుతుంది. సో, 3,50,000 నుంచి 4,27,000 మధ్యలో కొన్న వాళ్ళందరూ వాళ్ళ రేట్ రాలేదుగా అని జెప్పేసి పొజిషన్స్ హోల్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అక్కడి నుంచి ఇంకా కిందికొచ్చేసి యావరేజ్ జేసుకుందామంటే అగైన్ రీఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో, వన్స్ లిక్విడిటీ అయితే డెఫినెట్‌గా రిటైల్ కస్టమర్స్ నుంచొస్తుంది. ఇప్పటి వరకు ఇంత డౌన్ అయినా కొనలేదంటే ఆల్రెడీ కొనే వాళ్ళందరూ కొనేసారు. సో, ఫ్రెష్ బ్లడ్ ఈ ట్రేడింగ్‌లోకి వస్తేనే లిక్విడిటీ ఈజీగా మూవ్ అవుతుంది. ఓకే. థాంక్ యూ.